పరిస్థితి. మా ప్రతినిధి రవితేజ మరిన్ని వివరాలు అందిస్తారు. రవితేజ, రవితేజ లైన్ లో ఉన్నారా? సో ఒకసారి చూద్దాం. సర్ప్రైజింగ్ రిజల్ట్. హైదరాబాద్ సంబంధించి మాధవీలత ఆధిక్యతను కనబరుస్తున్నారు. గోషామహల్లో దాదాపు 7,000 ఓట్ల ఆధిక్యతలో మాధవీలత ఉన్నారు. అదేవిధంగా యాకుత్పురాలో ఫస్ట్ రౌండ్ లో మాధవీలత ఆధిక్యత కనబరుస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి 2,521 ఓట్లు వస్తే మాధవీలతకు 3,785 ఓట్లు వచ్చాయి. చెమటలు పట్టిస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీకి మాధవీలత. లాస్ట్ టైం అసదుద్దీన్ ఓవైసీకి 2 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. బట్ ఇప్పుడు ఆమె మాధవీలత ఫస్ట్ రౌండ్ లో లీడ్ ఉన్న పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి రవితేజ గాని రెహానా గాని హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి ఉంటే లైన్ లోకి తీసుకోండి. పీసీఆర్, చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ మనకు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఓవరాల్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా 281 సీట్లలో బీజేపీ 144 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 53 స్థానాల్లో, సమాజ్వాదీ పార్టీ 27 స్థానాల్లో దేశవ్యాప్తంగా ఆధిక్యతలో కనబరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రవితేజ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రవితేజ, మనకు 2 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి హైదరాబాద్ లో గోషామాల్లో దాదాపు 7,000 లీడింగ్ కనబడుతోంది. అదేవిధంగా యాకుత్పురాలో మాధవీలతకు 1,200 ఓట్ల లీడింగ్ కనబడుతుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రైట్, మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో మొదటి రౌండ్ విషయానికి వస్తే మొదటి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడతా ఉన్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంల లెక్కింపులు ఆలస్యం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బహదూర్పుర కాన్స్టిట్యున్సీ ఓట్ల విషయాలు మాత్రం కాస్త ఆలస్యంగా జరిగాయి. ఇప్పటికే మిగతా కాన్స్టిట్యున్సీలో రెండో రౌండ్ కంప్లీట్ అయి మూడో రౌండ్కి చేరుకుంటున్న బహదూర్పుర కాన్స్టిట్యున్సీలో మాత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు రౌండ్ పూర్తయ్యే వరకు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో 3 బీజేపీ లీడ్ కనిపిస్తూ ఉంది, 4 ఎంఐఎం లీడ్ కనిపిస్తూ ఉంది. బీజేపీ లీడింగ్ కాన్స్టిట్యున్సీలు వచ్చి గోషామహల్, బహదూర్పుర, యాకత్పుర, ఈ 3 కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ లీడ్ కనిపిస్తూ ఉంది. యాకత్పుర విషయానికి వద్దాం. యాకత్పురలో మొదటి రౌండ్ ఎంఐఎం 2,521 ఓట్లు నమోదు కాగా బీజేపీకి 3,785 ఓట్లు నమోదైనట్టుగా మాత్రం మొదటి రౌండ్ లెక్కల ఫలితాలు చెప్తా ఉన్నాయి. దీనికి 1000 ఓట్లతో బీజేపీ మొదటి రౌండ్లో యాకత్పుర కాన్స్టిట్యున్సీలో మొదటి అంచెలో ఉంది. తర్వాత బహదూర్పుర రౌండ్ 1 విషయానికి వద్దాం. ఎంఐఎం 432, కాంగ్రెస్ 281, టీఆర్ఎస్ 193, బీజేపీ 5,692. బహదూర్పురాలో ఏకంగా 5,000కు పై చిలుకు ఓట్లతో మాధవీలత రౌండ్ 1లో ముందంజలో ఉంది. ఫస్ట్ ప్రియారిటీలో ఉంది. ఫస్ట్ రౌండ్లో మాధవీలత మొదటి స్కోర్ ఎక్కువగా 5,000కు పైగా ఓట్లు సాధించింది. తర్వాత గోషామహల్ విషయానికి వెళ్దాం. గోషామహల్లో కాంగ్రెస్ పార్టీకి 307 ఓట్లు, ఎంఐఎంకి 601 ఓట్లు, బీజేపీకి 7,336. ఇక్కడ బీజేపీ లీడ్లో ఉంది. బీజేపీ 7,335 ఓట్లతో బీజేపీ మాధవీలత లీడ్లో ఉంది. గోషామహల్లో 7,000కు పైగా లీడ్లో ఉంది. బహదూర్పురాలో కూడా కనీసం బీజేపీ 5,000కు పైగా రౌండ్లో లీడ్లో ఉంది. యాకత్పురాలో కూడా 3,785 కౌంటింగ్ ఓట్స్తో మాధవీలత లీడ్లో ఉంది. తర్వాత ఎంఐఎం విషయానికి వస్తే చార్మినార్, మలక్పేట్, చంద్రాయన్గుట్ట, ఈ 3 కాన్స్టిట్యున్సీలో కూడా ఎంఐఎం మొదటి రౌండ్లో ముందంజ కనపడతా ఉంది. రౌండ్ 1 ఎంఐఎం విషయానికి వస్తే 3,102 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి ఇప్పటి వరకు జరిపినటువంటి రౌండ్ 1లో మలక్పేట్ కాన్స్టిట్యున్సీ ఓట్ల విషయానికి వస్తే ఎంఐఎం 3,000 ఓట్లు, బీజేపీ 2,000 ఓట్లు, కాంగ్రెస్ 377, బీఆర్ఎస్ 64. ఇక్కడ 3,000 ఓట్లు ఎంఐఎం సాధించింది, బీజేపీకి 2,000 వచ్చింది. 1000 మెజారిటీతో ఎంఐఎం రౌండ్ 1లో కొనసాగుతుంది మలక్పేట్ కాన్స్టిట్యున్సీ. తర్వాత చంద్రాయన్గుట్ట ఎంఐఎం కంచుకోట. గత ఏళ్ల తరబడి అక్బరుద్దీన్ ఓవైసీ ఇక్కడ ఎమ్మెల్యేగా తరచుగా గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా తనకు ఓటమంటే తెలియనటువంటి ప్రాంతం చంద్రాయన్గుట్ట. అదే చంద్రాయన్గుట్టలో కూడా ఎంఐఎం లీడ్ కొనసాగుతూ ఉంది. చంద్రాయన్గుట్ట రౌండ్ 1 ఎంఐఎంకి 6,000కు పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం చంద్రాయన్గుట్టలో 200 మాత్రమే ఇక్కడ పోలయ్యాయి. 235 ఓట్లు మాత్రమే మాధవీలతకు రౌండ్ 1లో దక్కాయి. కాంగ్రెస్కి 291, బీఆర్ఎస్కి 20. అత్యంత ఘోరంగా చంద్రాయన్గుట్ట కాన్స్టిట్యున్సీలో బీజేపీ మాత్రం 3వ స్థానంలో ఉంది. ఇక్కడ 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది.
మొదటి స్థానంలో ఎంఐఎం కనబడతా ఉంది, 4వ స్థానంలో బీఆర్ఎస్ కనబడతా ఉంది. ఇప్పటి వరకు జరిపినటువంటి ఎన్నికల ప్రక్రియలో 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 3 బీజేపీ లీడింగ్ లో ఉంది, 3 ఎంఐఎం లీడింగ్ లో ఉంది. ఈ 6 కాన్స్టిట్యున్సీలలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఓటింగ్ శాతానికి విషయానికి వస్తే కూడా మాధవిలత ముందంజలో కనబడుతోంది. ఎందుకంటే అధిక మెజారిటీ కనబడతా ఉంది. ఇక్కడ యాకత్పురా విషయానికి వస్తే బీజేపీ 3785, అంటే సుమారు యాకత్పురా కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లకు మెజారిటీతో ఉంది. బహదూర్పురాలో ఏకంగా 5000 మెజారిటీతో మాధవిలత ముందంజలో ఉంది. యాకత్పురాలో 1000, బహదూర్పురాలో 5000, మొత్తం 6000తో ఈ 2 కాన్స్టిట్యున్సీలతో బీజేపీ ముందంజలు ఉంది. గోషామహల్ విషయానికి వస్తే ఎంఐఎం కేవలం 600 ఓట్లు మాత్రమే సాధించింది మొదటి రౌండ్లో. బీజేపీ ఇక్కడ 7936 లీడ్లో ఉంది. ఇంతకుముందు 2 కాన్స్టిట్యున్సీలో 6000, ఇక్కడ గోషామహల్లో ఉన్నటువంటి 7000, మొత్తం 13000కు పైగా చిలుకుతో 13000 మెజారిటీతో మాధవిలత హైదరాబాద్ పార్లమెంట్లో మొదటి రౌండ్లో లీడ్లో ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా హిందూ బెల్ట్ కాబట్టి హిందువుల ఓట్ల రౌండ్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మొదటి రౌండ్లో మాత్రం హైదరాబాద్ పార్లమెంటు 12000కు పైగా మెజారిటీతో మాధవిలత ముందంజలోగా కనబడతా ఉంది. రెండో రౌండ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే బహదూర్పురాలో కాస్త ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటికీ మొదటి రౌండ్కి కనీసం 40 నుంచి 45 నిమిషాల టైం తీసుకుంటా ఉన్నారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఈ 40-45 నిమిషాల్లోనే ఇతర కాన్స్టిట్యున్సీలో కూడా రెండో రౌండ్ పూర్తయి మూడో రౌండ్ చేరుకున్నప్పటికీ బహదూర్పురా కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి అరోరా కాలేజీలో మాత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరుగుతుంది. దాని గల కారణాలు ఎన్నికల కమిషన్ అలసత్వమా, ఇక్కడ భద్రతా వైఫల్యమా, లేదా ఇక్కడ సరైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ లేకపోవడమా, కానీ బహదూర్పురాలో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎన్నికల రైట్ భరత్ గారు, లేటెస్ట్ అప్డేట్ మనకు అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ అంతుంది శివ. వారణాసిలో నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నారు. 6000 ఓట్లకు పైగా ఓట్లతో